ఆయన పుట్టగానే చేసినటువంటి లీలలు ఏవి ఉన్నాయో కృష్ణ లీలలన్నీ కూడా మనని జీవితంలో ఇలా చెయ్యిచ్చి పైకెక్కించేసేటటువంటి లీలలు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితంలో వేదాంతము వేదాంతముగా ఎప్పుడూ లోపల నిలబడదు. విన్నా కూడా పక్కన ఒక ఆలంబన ఉండాలి. మీరు అన్నాన్ని అన్నంగా తినలేరు, పక్కన కూరో పచ్చడో పులుసో ఉండాలి. అలాగే మీకు ఎప్పుడూ కథగా ఉండాలి. అటువంటి కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. నేను ఏదో చేశాననుకోండి, ఇది కోటేశ్వర లీల అని ఎవడు పిలవడు, నా కర్మ అది జరిగింది అంటారు. అదే కృష్ణుడు చేశాడనుకోండి లీల అంటారు. ఎందుకని అంటే ఆయన కర్మతో చేసినది కాదు, లోకమునకు ఏదో పాఠం ఉన్నది. పాఠం నాకు అర్థం కాలేదు, ఏం బెంగలేదు, నీకు కథగా అర్థమైనా చాలు. మనస్సునది పట్టుకుంది, అది పట్టుకున్న వస్తువు పరమ పవిత్రమైన వస్తువు. అది ఒకనాడు నిన్ను ఉద్ధరిస్తుంది. అది ఎలా ఉద్ధరిస్తుందో నీకు చెప్పి ఉద్ధరించక్కర్లేదు, ఉద్ధరించేస్తుంది. కాబట్టి ఈ లీలల వెనకాతల అంత పవిత్రత, అంత గొప్పతనం, అంత ఔచిత్యము వీని యందున్నది. ఒకనాడు కృష్ణ పరమాత్మ బోర్లా పడ్డారు. నేను పరమాత్మ అన్న శబ్దాన్ని భక్తి చేత వాడుతున్నాను, కానీ అప్పటికి ఆయన పసిపిల్లవాడు. కేవలం పిల్లల్ని మొట్టమొదట్లో పడుకోబెడితే ఎటు పడుకున్నవాడటే ఆ కాళ్ళు చేతులు ఆకాశం వంక చూసి ఇలా ఇలా తిప్పుతూ ఆడుతూ నోరు తెరిచి ఊ అండం తప్ప ఇంకేం తెలియదు. మొదట చేసేది ఏది అంటే బోర్లా పడతారు. బోర్లా పడితే ఇంట్లో అదో పెద్ద ఉత్సవం. ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్ద కేకేస్తారు, ఏమండోయ్ పిల్లాడు బోర్లా పడ్డాడంటారు. అనగానే అందరూ వచ్చి ఆ 2-3 ఇళ్లకి 4 ఇళ్లకి చెప్పి వెంటనే మేనత్త కబురెడుతుంది, పిల్లాడు బోర్లా పడ్డాడు మేనత్తను రమ్మని. మేనత్తలది ఎంత ముద్దో వాళ్ళది అన్నదమ్ముడు బిడ్డ కోసమని. వాళ్ళు పరిగెత్తుకొస్తారు. వెంటనే జింహచాపల్ని ఏదో వంకెట్టుకోవాలి కదా, అందుకని బోర్లా పడ్డాడు బొబ్బట్లో ఏదో అంటారు అని ఉడుగు తినేస్తారు. వీళ్ళు ఉడుగు తినేస్తారు. పాపం వాడికి ఏముంటుంది, పాపం పోనీ తప్పే ఉందనుకోండి, వాళ్ళ పిల్లాడు సంతోషం వండుకు తిన్నారు కాదని మనం ఎందుకు అనాలి మధ్యలో. అందుకని బోర్లా పడ్డాడని బొబ్బట్లో ఏవో వండుకుంటారు. కానీ యశోద అలా చేయలేదు, బొబ్బట్లు వండుకోలేదు. ఆవిడేం చేసిందంటే కృష్ణుడు బోర్లా పడ్డాడు కాబట్టి నేను ముత్తైదవులను పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు ఇస్తాను, వాళ్ళకి చీరలు పెడతాను, రవికెల గుడ్డలు పెడతాను, బ్రాహ్మణుల్ని పిలిచి గోదానం చేస్తాను, ఈశ్వరుడికి అభిషేకం చేస్తానండి. అన్నీ కూడా దైవం వైపుకి చూస్తోంది యశోద. అందుకే యశస్సుని దా ఇచ్చునది. కీర్తి ఎటువైపు నుంచి వస్తుందో జీవితం ఎటు నడవాలో యశోద వైపు నుంచి తెలుస్తుంది. మీరు యశోదని చూస్తున్నారనుకోండి, మీరు ఏం చేయాలో మీకు తెలిసిపోతుంది. పిల్లాడు బోర్లా పడ్డాడు, నువ్వు బొబ్బట్లు తింటాం కాదు. ఈ శివాలయానికి వెళ్ళి ఓ అభిషేకం చేయించు, ఓ రామాలయానికో కృష్ణాలయానికో వెళ్ళి ఇంత తులసి పూజ చేయించు. నీ మనవడు బోర్లా పడేటటువంటి అదృష్టం నీకు ఈశ్వరుడు సమకూర్చినాడు. ఒక మంగళప్రదమైన కార్యం నడుస్తోంది, పిల్లవుడు వృద్ధిలోకి వస్తున్నాడు, అది ఈశ్వరానుగ్రహంగా చూడు. అందుకని యశోద వైపు నుంచి చూడాలి. కాబట్టి ఆవిడ ఏం చేసింది, అభిషేకాదులు చేస్తోంది. ఓ ఇంటి నిండా బ్రాహ్మణులు వచ్చారు, పూజలు జరుగుతున్నాయి, నందుడు మంచి సంతోషంగా ఉన్నాడు, ఇంటికి అందరూ వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అబ్బో మీ పిల్లాడేమిటో పూతన మీద పడిపోయాట, బతికాట అని ఓ కథలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఆయన్ని మాత్రం తీసుకెళ్లి, వాళ్ళది ఏముందండి, చక్కగా వాళ్ళ ఐశ్వర్యం అంతా పశువులు పాడి. అందుకని ఆ ఇంట్లో బీరువాలు లాకర్లు ఇలాంటివి ఉండవు. వాళ్ళ ఐశ్వర్యం అంతా ఏంటంటే పాలకొండలు, పెరుగుకుండలు, నీతికొండలు. అందుకని ఓ బండి ఇంట్లో పెట్టేశారు. పెట్టేసి ఆ బండి నిండా ఇవన్నీ పెట్టేశారు, అరటి పళ్ళ గెలలు, ఆ పాలకుండలు, పెరుగుకుండలు, నీతి కుండలు ఇవన్నీ దానికి పెట్టేశారు. ఆ బండికి కూడా ఓ తోరణం కట్టేశారు. అక్కడే ఓ మంచం వేశారు, ఆ మంచం మీద ఓ పరుపు వేశారు, ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు. పడుకోబెట్టి ఉత్సవం అంతా ఎవరి కోసం, ఈయన బోర్లా పడ్డాడు కాబట్టి ఉత్సవంలో పడి ఈయన్ని మర్చిపోయారు. ఈయనేం చేశాడు, ఈయనకి ఆకలేసి, ఆయనకి ఆకలేస్తుందండి, వేసింది. ఎందుకు వేసింది, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నారు ఉత్సవం, ఈయన కోసం చేస్తున్నారు ఉత్సవం. మీరు చేసే ఏదైనా ముడిక్కడ పడి ఉండాలి. మొదటి పెట్టి ఇంజన్ వదలకూడదు, మిగిలిన పెట్లన్నీ తిరుపతి వెళ్తాయి. మొదటి పెట్టి వదిలేసింది అనుకోండి, ఇంజిన్ ఒకటే వెడుతుంది తిరుపతి. కాబట్టి మొదటి పెట్టి చాలా జాగ్రత్తగా వెయ్యాలి, ఇంజన్తో లింక్. ఏది చేసినా మొదటి కార్యం ఈశ్వరుడితోటే మొదలవ్వాలి. ఈశ్వరానుగ్రహం అని ముందు అని, ఇంట్లో ఇది జరిగిందా, రేపు ఒక్కసారి అయితే గుళ్ళోకి వెళ్ళి ఏమీ చేయించడానికి నీకు టైం లేదో 11 రూపాయలు హుండీలో వేసి వస్తాను అనగలగాలి నువ్వు. ఆ 11 రూపాయలు కూడా నీకు లేకపోతే ఈశ్వరుడే నిన్ను మొట్టికై మొట్టేయడు, ఒక్కసారి వెళ్ళి స్వామికి నమస్కరించి వస్తాను అనగలగాలి నువ్వు. అన్ని ఈశ్వరానుసంధానం చెయ్యగలగాలి. ఆవిడ ఈశ్వరానుసంధానం చేస్తోంది. ఇక్కడ ఈయనేం చేశాడు,
ఆకలేసేసింది. ఆకలేసి ఏడుపు వచ్చింది. ఏడుపు మొదలెట్టాడు. ఏడుపొచ్చి నిదిరించిన శిశువాకు నిగిదుకుచు చనుగోరి కెరలి కిసలయ విలస మృదు చక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిందండిన్. ఇదో చిత్రమైన మాట. పడుకున్న పిల్లాడికి ఇలా కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆ పక్కన ఏముంది? ఓ బండి ఉంది. అది ఆయన పక్కనే ఉంది ఆ బండి. ఈ పిల్లాడు ఏడుస్తూ నిదురించిన శిశువాకొని అప్పటిదాకా నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఆకలేసింది. చనుగోరి అమ్మ వచ్చి స్తన్యం ఇవ్వలేదు, అందుకని కోపం వచ్చేసింది. కెరలి కిసలయ విలస మృదు చక్ర చాప రేఖాస్పద పదమున, చిన్ని అరికాలు, ఇంత అరికాలు, దానికేమో చిన్ని ఇంతంత పెసరకాయల్లో ఉన్నంత పెసరగింజలంతంత వేళ్ళు, వాటికో ఇంతంత తెల్ల గోళ్ళు, అంతా కలిపి ఇలా ముట్టుకుంటే గట్టిగట్టిగా మెత్తమెత్తటి పాదం, ఎర్రటి అరికాలు, అందులోనేమో శంఖము చక్రము అమృతపాత్ర నాగలి మొదలైనటువంటి దివ్య చిహ్నములు. ఇప్పుడు ఈ పాదం ఎత్తి, ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, పోతన గారు ఒక్క అక్షరం అనవసరంగా వేరు. మృదు చక్ర చాప రేఖాస్పద పదమున, అటువంటి కాలుతో ఏం చేశాడు? తన్నెనొక్క బండిందన్నాడు. ఇప్పుడు ఈయన బండిందంటే ఎలా తన్నాడంటే గభాలను తనడానికి ఆయన ఏం పెద్ద ఒంట్లో ఓపికన్నవాడు గాడప్పటికి. పసిపిల్లాడు ఆడుకుంటూ కాళ్ళెత్తడం పిల్లలకి అలవాటు కదా. కాళ్ళెత్తి ఏడుస్తుంటారా? కాళ్ళెత్తడంలో కాలు వెళ్ళి ఇలా బండి తేలింది. తగలగానే బండి ఏమైందిట? శకటము హరిదన్ని నది విప్రకటంబై ఎగసి ఎరుసు భురమున గండ్లున్ వికటంబుగ నేలంబడె అకటాయని గోప బృందమ ఆశ్చర్యపడెన్. ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయి దాని చక్రాలు ఇరుసు అన్ని ధ్వంసమైపోయి అక్కడి నుంచి కింద పడిపోయింది. ఆ బండి తుత్తునియలైపోయింది. అయిపోగానే ఆశ్చర్యపోయి అక్కడ ఉన్నటువంటి ఈ గోపకాంతలు యశోద నందుడు పరుగున అక్కడికి వచ్చారు. ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళందరూ అక్కడ ఉంటారు, పిల్లలందరూ ఆ చోట గుమిగూడి ఆడుకోవడం మొదలెడతారు. ఈ కృష్ణుడి దగ్గర ఆడుకుంటున్నారు ఈ పిల్లలందరూ. వాళ్ళని అడిగారు వచ్చి, ఏమైందిరా బండి ఎందుకు ఎగిరిందని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, నిదురించిన శిశువాకుని ఏడ్చిన కాలెత్తి తాకిన ఈ శకటం ఎగిరెను కాని ఏ మూలమున బండియగదని తద్బాలుని కడ నాడు చుండి పలికిరి శిశువుల్. వాళ్ళకి అబద్ధాలు ఆడడం రాదు పిల్లలు వాళ్ళు. అందుకని నాన్నగారు ఇంట్లో ఉండేవిరే, కాలింగ్ బెల్ మోగుతాను నేను లేనని చెప్పేయంటే వాడికి వెళ్ళి తలుపు తీసి నాన్నగారు లేరని చెప్పేమన్నారంటే నేను వేస్తాడు తలుపు. అలా వాళ్ళకి అబద్ధం చెప్పడం రాదు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేశారు, అవును మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడ ఆడుకున్నాం, మేము చూసాం, ఆయనేమో లేచాడు ఏడిచాడు ఆ పిల్లాడు ఆ పాలు కావాలని, ఆ ఏడుస్తున్నాడు వచ్చి చెప్దాం యశోద కనుకున్నాం, ఇంతలోకే పంటలు వేసుకుంటున్నాం కదా అని చూసాం, కాలు ఇలా కనిపడి కాలు తగిలి బండి ఎగిరిపోయింది అన్నారు. అంటే వీళ్ళు అన్నారు చూసి, ఏమిట్రా వీళ్ళు మాట్లాడే మాటలు, బాలుండెక్కడ బండి ఎక్కడ, అబోభాగంబుపై ఏర్పడన్ కాలంతన్నుట ఎక్కడాటపడుచుల్ కల్లాడిరి జడ్డుంబల్ కేలోకంబుననైన చెప్పబడునే ఏ చందమోగాక ఎంచాలాపించుతు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యలై అరందరన్. ఎంత వాళ్ళన్నారంటే, బాలుండెక్కడ బండి ఎక్కడ, పిల్లాడు చూస్తే ఇంతున్నాడా, బండి చూస్తే అంతుందా, బండిని కాలుతో ఇలా అన్నాడా, బండి ఎగిరిపోయిందా, ఏమిటోనండి కృష్ణలీల అన్ని అబద్ధాలు ఏడా అర్థం ఉందా ఏమిటో ఆయన చెప్పడం ఏమిటి, వీళ్ళు వినడం ఏమిటండి, అంటే పిల్లట ఇలా అన్నట్ట బండి ఎగిరిపోయిందిట అని మనం అనక్కర్లేదు, వాళ్లే అన్నారు. బాలుండెక్కడ బండి ఎక్కడ, అభోభాగంబుపై ఏర్పడం కాలంతన్నుట ఎక్కడ, ఆకాశానికి ఎగిరిపోయేటట్టు పిల్లడు తన్నేసాడా బండిని. ఈ జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమోగాక ఎంచాలాపించుతు వ్రేలు వ్రేతలు. ఏమిటి జడ్డి మాటలు, పిల్లలు ఇలాగే మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు, ఏదో చెప్పేశారంతే అనుకున్నారు, కానీ వాళ్ళు చెప్పింది సత్యం అని యశోదకి తెలుసున్నది ఒక్కటే. ఆవిడేం చేసిందంటే గబగబా పిల్లాన్ని తీసుకుని, అయ్యో నాన్న అసలు నువ్వు బోర్లా పడ్డావని ఇంత ఉత్సవం చేశానా, ఆకలేసిందా నాన్న, నేను చచ్చిపోయాను రామ్మా అంటారంతే ఆడవాళ్ళు. ఎంత బెంగో పిల్లాడికి ఆకలేస్తే, మర్చిపోయాను నాన్న, గుక్క పెట్టి ఏడ్చావా, నీ కాలు ఎంత నిప్పెట్టేసిందో అని గబగబా, అలిసితివి కదన్నా కొంటివి కదన్నా మంచి అన్న ఏడ్పు మానువన్నా చన్ను కుడువుమన్నా సంతసపడుమన్నా అనుచు చన్ను కుడిపే అర్భకునకు. వాళ్ళకి ముద్దొచ్చేసింది అనుకోండి, 1కి 10 మాటలు, నా బుజ్జి కదూ, నా కన్న కదూ, నా నాన్న కదూ అంటారు. పోతన గారు అలాగే వేశారు ఆ పద్యం.
అలసితివి కదన్నా యా కొంటివి కదన్నా మంచి అన్న ఏడ్పు మానుమన్నా చన్ను కుడువుమన్నా సంతసపడుమన్నా అనుచు చన్ను కుడిపి అర్భకునకు. ఎంత దర్శనం చేశాడో, ఆ ఘంటం ఎలా వెళ్ళిపోయిందో మహానుభావుడిది. ధన్యుడైపోయాడు పోతనగారు. పద్యాలు చెప్పుకొని మనం ధన్యులం అయిపోతున్నాం. నాన్న అలిసిపోయావా? బండికి తగిలిందా నీ కాలేం నెప్పట్లేదు కదా, ఏడుస్తున్నావా? నేను అక్కడ ఉండిపోయానా? నాన్న పాలు తాగు నాన్న, నా తప్పైపోయిందే నాన్న, ఇంకెప్పుడు నీకు పాలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళనే అని ఆ పిల్లాడికి ఎందుకండి అంత ఎక్స్ప్లెనేషన్? అంటే అది అమ్మ హృదయం, ఆ మాతృత్వానికి ఉన్న గొప్పతనం అది. అందుకే స్త్రీ జన్మకి ఏది సార్థకత? ఆ మాతృత్వమునందు ఆ దేవతాంశ ప్రవేశించినది, పరాభట్టారికా రూపమై నిలబడినది. అందుకనంత గొప్పతనం వచ్చింది స్త్రీకి అని. ఆ పాలు పడితే పరమాత్మ అంతటి వాడు యశోద పాలు తాగేశాడు. ఆ మాటలకి పాలు తాగేసి ఆవిడ ఒళ్ళో పడుకున్నాడు. ఇది చాలా చిన్న లీల. ఇంత చిన్న లీల చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఈ లీల వెంటనే రెండో లీల కింద చేశాడు పరమాత్మ. ఎందుకు చేశాడు మీరు గమనించారనుకోండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనకి ఈ శరీరమును ఈశ్వరుడు ఇచ్చాడు. మీకు కపిల గీత చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను, నిన్నటి రోజు కూడా నేను ఒక మాట చెప్పాను. ఆకు పురుగు ఆకు మించి ఇంకొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఉపాధిని తన శరీరాన్ని కదిపినట్టు లోపల ఉన్న జీవుడు వేరొక శరీరములోకి ప్రవేశిస్తాడు అని. ఈ శరీరము మనం నిర్మించుకున్నది కాదు, మన తల్లిదండ్రులు నిర్మించినది కాదు. ఇది ఆశ్చర్యం. అసలు అన్ని నావి 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 అంటాడు. అసలు నావి నేను అని చూపించిన ఇందులో ఏ ఒక్కటి తనది కాదు. ఈ పైన ఉన్న చర్మము తనది కాదు, రక్తము తనది కాదు, మాంసము తనది కాదు, కొవ్వు తనది కాదు, శుక్ల తనది కాదు, మేధ తనది కాదు, ఊపిరితిత్తులు తను తెచ్చుకోలేదు, గుండె తను తెచ్చుకోలేదు, ఏది తను తెచ్చుకోలేదు. ఏది తను తేకపోయినా ఈశ్వరుడు దీన్ని నిర్మాణం చేశాడు. ఈశ్వరుడు దీన్ని ఇంత గొప్ప నిర్మాణం చేసి ఈ దేహాన్ని ఇస్తే, ఈ దేహము దేని కొరకు వచ్చినది? ఇది శకటము. శకటం అంటే బండి. మనం మంచి మోడల్ కారు కావాలని ఈ పెయింట్ ఉండాలి, ఆ పెయింట్ ఉండాలని ఒక కారు కొనుక్కుంటాం. ఆ కారు ప్రయోజనం ఏమిటండి? ఆ కారు కొనుక్కుని ఈ కారు ఇలా మా ఇంట్లో ఉంటే చాలు అని ఎవరైనా అని కారు కొనుక్కోగానే టైర్లు కోసేసి ఇది ఇలా మా ఇంట్లో ఎక్కడికి వెళ్లకుండా ఇలా ఉండాలండి అని ఎవడైనా అంటాడా? ఏ మూర్ఖుడైనా. ఆ కారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళాలి అంటాడు. ఇది కూడా శకటము. అన్ని శరీరములు శకటములే, ప్రత్యేకించి మనుష్య శరీరము మహోత్కృష్టమైన శకటము. ఈ బండినికి మీరు తీరాన్ని చేరగలరు, కానీ ఈ బండినికి మనము తీరము చేరడం లేదు. ఎందుకు చేరట్లేదు అంటే ఒక్కటే కారణం, దీన్ని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. కారు మీదే ఇక్కడ బయలుదేరి రేపు పొద్దున్నే విశాఖపట్నం వెళ్ళాలండి అన్నవాడు ఏం చెయ్యాలి? కారులో విశాఖపట్నం వెళ్ళే రోడ్డు ఎక్కాలి. అంతేకాని అమ్మో ఏమంటే రోడ్ల మీద జనం అది ఉంటారు, నేను ఇక్కడి నుంచి విశాఖపట్నం ఎన్ని కిలోమీటర్లండి అంటే 200 కిలోమీటర్లండి అంటే ఎన్ని లీటర్ల పెట్రోల్ కొట్టించుకోవాలండి? ఓ 50 లీటర్లు కొట్టించుకోండి అన్నారు అనుకోండి ఉదాహరణకి. ఆల్ రైట్, 50 లీటర్లు కొట్టుకుని 200 కిలోమీటర్లు ప్రయాణిస్తే వైజాగ్ వచ్చేస్తుందండి అంటే వచ్చేస్తుంది. అనగానే అయ్యప్ప స్వామి గ్రౌండ్లోకి తెల్లారకట్టు వచ్చేసి ఇక్కడైతే ఎవరు జనం ఉంటారని గుండ్రంగా 200 కిలోమీటర్లు తిరిగేసి ఆగిపోయి ఏ 10 అయిన తర్వాత ఏమంటే వైజాగేనా అండి అని అడిగాడు అనుకోండి. కాకినాడ అండి ఇది అన్నారు అనుకోండి. అదేమిటండి 200 కిలోమీటర్లు వెడితే కారులో వైజాగ్ వస్తుంది అన్నాడే. నేను 50 లీటర్లు కొట్టించాను, 200 కిలోమీటర్లు తిరిగాను, కాకినాడలో ఉన్నాను ఏంటండి అని మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది చొక్కా పట్టుకు బయటికి లాగేసి, మూర్ఖుడా నీకు బుద్ధి లేదు, 200 కిలోమీటర్లు వెళ్ళాను, కారు చూడు కావాలంటే 50 లీటర్ల పెట్రోల్ అయిపోయింది, కాకినాడలోనే ఉన్నాను, నువ్వు తప్పు చెప్పావన్నారు అనుకోండి. తప్ప అయిందా మీదా? ప్రయాణం యథార్థం, 50 లీటర్లు ఖర్చు అయింది యథార్థం, మీరు డబ్బు కట్టింది యథార్థం, 4 గంటల కారులో ప్రయాణం యథార్థం, కానీ 0 తిరిగారు మీరు. అది అసలు ఉన్న పెద్ద తేడా అక్కడ ఉంది. ఇవన్నీ యథార్థం. లక్ష్యం వైపుకి ఎందుకు వెళ్ళలేదు, ఎటెళ్లాలో అటెళ్ళలేదు కదా. శకటం ఎక్కింది యథార్థం, ఈశ్వరానుగ్రహంగా ఇన్నాళ్ళకి ఈ శకటం వచ్చింది. ఏ కుక్క శకటమో పిల్లి శకటమో వస్తే ఈ అనుగ్రహాలు ఉండవు. ఈ శకటం వచ్చింది కాబట్టి భాగవతం వినగలడు, ఈ శకటం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోగలడు. ఇంకో శకటం ఇక్కొచ్చాడు అనుకోండి తోసేస్తారు. ఎందుకని? ఆ శకటం భాగవతం వినడానికి పనికిరాదు, గుళ్ళోకి రావడానికి పనికిరాదు, అందుకు తీసేస్తారు దాన్ని.
ఈ శకటం అయితేనే కూర్చోబెడతారు. తీసేయచ్చమ్మా, మీకు అభ్యంతరకరంగా ఉంటే ఆ శకటాన్ని తీయండి, తప్పేం లేదు, పక్కకి తోసేసేయండి. అందుకని ఈ శకటం మహోత్కృష్టమైన శకటము, కానీ చంపకండి తల్లి, పక్కకి తోసేయండి అంతే. కాబట్టి ఇది ఇంత గొప్ప శకటము, కానీ ఇది ఎందుకు పనికొస్తోంది? దీంతో హాయిగా గుళ్ళోకి వెళ్ళొచ్చు, ప్రదక్షిణం చెయ్యొచ్చు, కావలసింది తినచ్చు. నేను 1కి 10 మాటలు ఇదే మాట చెప్తుంటాను, వేదాంతానికి పునరావృత్తి దోషం లేదు. కావలసింది తినచ్చు, ఈశ్వరానుగ్రహం అనొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఈశ్వరానుగ్రహం అనొచ్చు. కానీ వీడు ఇదొక్కటే వదిలేస్తాడు, ఈశ్వరానుగ్రహం ఒకటే వదిలేసి నా ప్రజ్ఞ అంటుంటాడు. ఇదే గుండ్రంగా తిరగడం. ఇదంతా నేనేనండి అంటాడు. ఇది నేనే కట్టానండి ఇల్లు, ఇంత పొడుగు నేనే అయ్యానండి, ఇలా ఇంత బలవడానికి కావలసిన విటమినైజ్డ్ ఫుడ్ నేనే తిన్నానండి, భాగవతం నేనే చెప్పానండి, గుళ్ళోకి నేనే వచ్చానండి అంటాడు. ఈశ్వరుడు చెప్పించాడు అన్నాడు అనుకోండి, వాడు వైజాగ్ రోడ్ ఎక్కేశాడు. ఈశ్వరానుగ్రహంతో నేను అన్నం తిన్నాను అన్నాడు అనుకోండి, వాడు పిఠాపురం వెళ్ళిపోయాడు. ఈశ్వరానుగ్రహంతో రాత్రి బాగా నిద్రపోయాను అన్నాడు అనుకోండి, గొల్లపురం వెళ్ళిపోయాడు. ఈశ్వరానుగ్రహంతో నాకు 2 బిడ్డలు పుట్టారు అన్నాడు అనుకోండి, అన్నవరం వెళ్ళిపోయాడు. ఈశ్వరానుగ్రహంతో నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను అన్నాడు అనుకోండి, తూని వెళ్ళిపోయాడు. ఈశ్వరానుగ్రహంతో నేను భాగవతం చెప్పుకోగలుగుతున్నాను అన్నాడు అనుకోండి, వైజాగ్ వెళ్ళిపోయాడు. కానీ వాడు అదొకటే తీసేస్తాడు, ఈశ్వరానుగ్రహము తీసేసి నాకండే 2 పిల్లలు అంటే ప్రతి చోట పలకరించిన చోటల్లా ఏమన్నా మీకు ఎంతమంది 2 పిల్లలండి అంటే ఈశ్వరానుగ్రహం చేత 2 పిల్లలు అని చెప్పమని నా ఉద్దేశం కాదు. అప్పుడు వీడు వెర్రాడు అనుకుంటారు. అలా అనక్కర్లేదు, లోపల భావన ఉంటే చాలు కదా. ఆ లోపల భావన ఉంటే సరిపోతుంది. ఆ భావన పోయిందనుకోండి, నోటితో ఎన్ని మాటలని ఏం ఉపయోగం. కాబట్టి ఆ భావన ఉంటే మీరు అనుకున్న లక్ష్యానికి చేరుతారు ఈ శకటం ఎక్కి. లేకపోతే ఇది ఏం చేస్తుందో తెలుసా అండి, షా కటతీతి ఇది శకట అవుతుంది. శం అంటే సుఖం, ఈశ్వరుడు అక్కడికి చేరకుండా విడదీయడానికి పనికొస్తుంది. ఇది రెండూ చేస్తుంది, అది గమ్మత్తు. ఇప్పుడు ఏం చేస్తుంది, గుండ్రంగా తిరగడానికి పనికొస్తుంది. వాడు ఎక్కడున్నాడు, సంసారంలో ఉంటాడు, సంసారంలో చచ్చిపోతాడు, మళ్ళీ సంసారంలో పుడతాడు, అంతే, హీనోపాధుల్లోకి పోతాడు. ఇలా పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? రామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఎంత గొప్పగా చెప్తారండి. రామకృష్ణ పరమహంస వేసినట్టు ఉదాహరణ వెయ్యడం, రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చిన్న కథ చెప్పి వేదాంతం చెప్పడం నాకు తెలిసి ఎవ్వరూ చేయలేరు. ఈ శకటాసుర వృత్తాంతాన్ని రామకృష్ణ పరమహంస మాటల్లో నేను చెప్పవలసి వచ్చిందనుకోండి, ఆయన అంటారు, నాకు మా దొరగారు కోటేశ్వరరావు గారు ఈ కవర్లో ఉత్తరం పెట్టాను, మీరు ఎల్లుండికి ఇందులో ఉన్న పదార్థాలన్నీ రెడీ చేసుకోమని చెప్పారండి సుబ్రహ్మణ్య శర్మ గారు. ఇంటికి వచ్చి రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయిస్తా అన్నారు, కావలసినవన్నీ అందులో రాశారండి. ఈ కవర్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుని చదివి రేపు తెచ్చుకోండి, మళ్ళీ ఆదివారం సెలవు, ఎల్లుండి ఏం దొరకవు మీకు, రేపే తెచ్చేసుకోండి అని చెప్పారనుకోండి. నేను ఆ కవరు ఏదో ఆలోచిస్తూ ఎవరితో మాట్లాడుతూ ఎక్కడో పెట్టేశాను అనుకోండి. పెట్టేసి ఓహో వెతుకుతున్నాను ఆ కవర్ కోసం. వెతుకుతుంటే నా భార్య వచ్చి ఏమిటి అలా వెతుకుతున్నారంది. దొరగారు రాత్రి కవర్ ఒకటి ఇచ్చారే, సుబ్రహ్మణ్య శర్మ గారు రాసి ఇచ్చిన ఉన్నాయి అందులో, ఆ కవర్ దొరకలేదు అన్నాను. మా అమ్మాయి అడిగింది, మా అబ్బాయి అడిగాడు, ఎవరో మా ఇంటికి వచ్చిన వాళ్ళు అడిగారు. అడుగుతుంటే ఆఖరికి నా బలహీనతలు బాగా తెలుసున్న సత్యనారాయణ వచ్చాడు. ఆ గురువుగారు మీరు ఆ పుస్తకం ఒకటి అట్టుకొస్తున్నారు ఈ మధ్య కొత్తగా, అందులో పెట్టేసి ఉంటారు, అందుకని ఆ పుస్తకం తీయండి అన్నాడు. ఆ పుస్తకం ఇలా తీసేటప్పటికి అందులో ఉంది కవర్. ఇప్పుడు ఆ కవర్ ఇలా తీశాను, అందులో ఏమున్నాయి అంటే ఏదో మామిడి మండలు, పసుపు, కుంకం ఒక్కొక్కటి చదువుతుంటే ఉన్నాయండి మా ఆవిడ. ఇంకా తెచ్చుకోవాల్సింది ఏమిటి, ఒక్క వట్టివేరులోటి తెచ్చుకోవాలి బజారులోంచి, వచ్చేటప్పుడు ఓ తేనె సీసా ఒకటి తెచ్చుకుంటే చాలు, మిగిలినవన్నీ ఇంట్లోనే ఉన్నాయండి అంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను, ఆ ఉత్తరాన్ని తీసి పక్కన పడేసి ఆ వట్టివేరులోనూ తేనే కదా నాకు గుర్తుంటుందిలే, వస్తూ తెచ్చేస్తాను. మరి ఇప్పటిదాకా ఇంత వెతికిన కవరు ఉత్తరం ఎందుకు అక్కర్లేనివైపోయాయి? అందులో ఉన్నది నీకు తెలిసిపోయింది, ఇంక అక్కర్లేదు, అది గుర్తెట్టుకు తెచ్చేసుకోగలవు. ఇప్పటి వరకు గుండ్రంగా తిరుగుతున్న వాడి అలా తిరగకూడదని తెలిసిపోయింది, చాలు, ఇంకా ఉత్తరం నీకు అక్కర్లేదు. శకటాసుర వృత్తాంతం ఒక్కసారి తలకెక్కేస్తే చాలు, నీకు ఎలా వెళ్ళిపోవాలో తెలిసిపోయింది. రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే అంతే, దాని వృత్తాంతం కానది ఎంత పెద్ద మలుపు జీవితంలో, అంత పెద్ద మలుపు. అయితే అంత తేలిగ్గా తిరిగిపోతుందా అండి కారు, వైజాగ్ వైపుకి వెళ్ళిపోతుందా అంటే నువ్వు ఓ పిశాచాన్ని పెంచావు. అదేమిటండి నేను ఎప్పుడు పెంచానండో అని మీరు అనొచ్చు. వెనకటికి ఒక సాధకుడు చాలా కష్టపడి సాధన చేసి ఒక పిశాచాన్ని వశం చేసుకునే శక్తులు సంపాదించాడు. అంటే నేను చెప్పట్లేదు, రామకృష్ణ పరమహంస చెప్పారు ఈ కథ. ఆ పిశాచం వశమైంది, ప్రత్యక్షమైంది. నీకు నేను వశురాలనయ్యాను కాబట్టి నేను చాలా సంతోషించాను, నా గురించి ఇంత సాధన చేశావు, కానీ నాకు బలహీనత ఉన్నది,
నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే చంపేస్తాను, నీ తల బదలు కొట్టేస్తాను, నాకు ఏదో ఒకటి చెప్పండి అంటే ఈయన చాలా సంతోషించాడు. అబ్బా ఎవరు దొరుకుతారా ఇలా. కాబట్టి ఇమీడియట్ ఏంటంటే పని మనిషి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, డ్రైవర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, అందరినీ తీసేశాడు. ఎందుకంటే ఇంక ఈయన ఉన్నాడు కదా అని పిశాచాన్ని పిలిచి అంట్లు తోమేయాలి, బట్టలు ఉతికేయాలి, ఇళ్లు తుడిచేయాలి అన్నాడు. ఉఫ్ఫని అలా తిరిగి వచ్చి అయిపోయి ఇంకోటి చెప్పాలి. అది పిశాచం. అమ్మ బాబా ఇదేమిట్రా ఇలా చేసేస్తోంది అనుకుని ఆల్ రైట్ రైతు బజార్కి వెళ్ళి కూరలు తేవాలి అనేటప్పటికి తెచ్చి ఎక్కడ పెట్టేశాన్ని ఇంట్లో ఇంకోటి చెప్పాలి. అన్నీ చెప్పేశాక ఇంక చెప్పడానికి మిగలలేదు, చంపేస్తాను చెప్పకపోతే. ఇప్పుడు అన్నాడు చెప్తానుండు అని. ఇప్పుడు చెప్పడం కష్టమై కూర్చుంది. ఎందుకనంటే ఇప్పుడు చెప్పడానికి పని లేదు దానికి, చెప్పకపోతే చంపేస్తుంది. ఇప్పుడు ఎవరిని చెప్పడానికి వశం చేసుకున్నాడో ఆ వశం చేసుకున్న దాంట్లో చేత్తో తాను చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. గురువుగారు ఏదో ఒకటి చెప్పకపోతే చంపేస్తానంటోంది, మీరు ఒరే ఈశ్వరుణ్ణి వశం చేసుకునే ప్రయత్నం చేయరా, భక్తితో ఉండరా అంటే పిశాచాన్ని చేసుకుంటానండి అని అడిగాను, నీ కర్మ అలాగే చేసుకో అన్నారు, ఇప్పుడు దానికి ఏదో పని చెప్పమంటోంది, నేను ఏం చేయను గురువుగారు అన్నాడు. అంటే గురువుగారు అన్నారు దానికి ఎందుకురా అంత బెంగెట్టుకుంటావు అని ఆయనది చక్కగా గిరజాలు దుత్తు ఓ వెంట్రుక తీసి వాడి చేతిలో పెట్టి దీన్ని తిన్నగా చేసి నాకు చూపించు అని పిశాచానికి ఇచ్చేయన్నారు. పట్టుకెళ్ళి ఇచ్చేశాడు. దీన్ని తిన్నగా చేసి పట్రా అన్నాడు. అది ఇటు కాలెట్టి ఎంతసేపు నుంచి కాళ్ళు తీస్తే వాళ్ళు ఇలా చుట్టుకుంటోంది. దాని జీవితాంతం ఆ పిశాచం అలాగే పడుంది, కానీ ఇది మాత్రం తిన్నగా అవదు. ఇప్పుడు గట్టెక్కాడు, ఇంకా అది పెనడగదు, ఇంకెప్పుడు దాన్ని పిలవడు. గుండ్రంగా తిరగడం అంత తొందరగా మానేస్తుందని మీరు అనుకుంటున్నారా? పిశాచానికి అలవాటు చేసినట్టు దీనికి అలవాటు అయింది. ఎవరు నువ్వంటే ఇదే నేనంటాం. దీని సుఖమే చూడ్డం, దీని సుఖమే నిజమైన సుఖం అనుకోవడం, ఈశ్వరుణ్ణి విస్మరించి అన్ని నా ప్రజ్ఞండం ఎప్పటి నుంచో అలవాటయ్యాయి. అంత తొందరగా ఈ పిశాచం లొంగదు. గురువుగారు అనుగ్రహం కావాలి. ఇప్పుడు ఆ గురువు ఎవరు? కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి శకటాసుర సంహారాన్ని కథాభాగంగా విని దేహభ్రాంతిని విడిచిపెట్టి ఈ శకటమును ఎందుకెక్కావో నువ్వు తెలుసుకుంటే ఈ శకటము పవిత్రమైనది. ఇప్పుడు ఈ శకటం ఏం చేస్తుంది? పిశాచము వదిలిపెట్టేస్తుంది, వదిలిపెట్టి వేరే పనిలో పడిపోతుంది. అది ఇంకా ఎందుకని? దానికి ముందు గురువు గారు అనుగ్రహం తగిలింది, అది వెంట్రుకను సవరించడానికి పోయింది. అది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే ఈశ్వరానుగ్రహం 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 అంటున్నాడు. అన్నప్పుడల్లా రోడ్డుకి పక్కకి వెళ్ళదు, కారు రోడ్డు ఎక్కేస్తుంటుంది. ఇదొక్కటి అలవాటు చేసేసుకుంటే చాలు. ఈశ్వరానుగ్రహం పక్కవాడిని కొట్టేస్తానండి, అలా ఎందుకు చేస్తావు అంటుంది వెంటనే. అలా చేయనివ్వడు కృష్ణుడు. ఈశ్వరానుగ్రహం పక్కవాడి డబ్బులు కొట్టేస్తానండి అనలేరు మీరు. ఈశ్వరానుగ్రహం వాణ్ణి నాశనం చేసేస్తానండి అనలేరు మీరు. ఏం చేస్తుంది? మిమ్మల్ని సాత్వికమైన ప్రవృత్తిలోకి తిప్పేస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది? మీరు ఒక కంఫర్టబుల్ వెహికల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఇందులో కూర్చున్నా ఏమీ బాధ లేదు. ఎందుకని? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. డ్రైవర్ సీట్లో ఎవరిని పెట్టేశారు? కృష్ణుడిని పెట్టేశారు. కష్టమే రాని సుఖమే రాని అన్ని సుఖాలు వస్తాయా? కష్టం వస్తుందో నాడు జ్వరం వచ్చింది, వస్తే ఈశ్వర ఏమి నీ అనుగ్రహం జ్వరాన్ని ఇచ్చావా అంటే ఏదో నేను పెద్ద పాపం చేశాను, పెద్ద కష్టం పెడితే నేను బాధపడిపోతానని జ్వరం ఇచ్చి తీసేసావా ఈశ్వర, నేను ఇలా తిరుగుతున్నానని ఓ 2 రోజులను పడుకోబెడదాం అనుకున్నావా? చాలా సంతోషం. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారైతే ఏమన్నారో తెలుసా అండి? పరమాచార్య స్వామి వారికి 104 జ్వరం వచ్చిందో రోజు తెల్లవారకట్ట లేచేటప్పటికి. స్నానం చేసి వచ్చేస్తున్నారు గబగబా. శిష్యులు చూసన్నారు, మహానుభావ 104 జ్వరం వచ్చింది, ఒళ్ళు కాలిపోతోంది, తలస్నానం చేశారేమిటండి అన్నారు. అంటే పరమాచార్య స్వామి అన్నారు, నాకు ఎన్ని జన్మలకో ఈశ్వరుడు పంచాగ్నిహోత్ర తపస్సు చేసే అదృష్టం ఇచ్చాడన్నారు. పంచాగ్నిహోత్ర తపస్సు చేసేవాడు 4 వైపులా అగ్ని పెట్టుకుని సూర్యుడి వంక చూస్తూ తపస్సు చెయ్యాలి. 5 అగ్నిహోత్రాల మధ్యలో ఉంటే ఎలా ఒళ్ళు కాలుతూ ఉంటుందో అలా 104 జ్వరంతో కాలుతోంది. ఇప్పుడు నేను కూర్చుని పంచాక్షరి చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన వాణ్ణి, మామూలుగా కాదు, ఇది కూడా చెయ్యి చంద్రశేఖర అని ఈశ్వరుడు నాకు జ్వరం ఇచ్చాడు. ఏమనుగ్రహం నా స్వామిదన్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ఇప్పుడు ఆయన ఎక్కిన శకటమునకు ఎవరు సారథిగా ఉన్నాడు? కృష్ణ భగవానుడు ఉన్నాడు. ఆయన ఉండగా ఒకటే నమ్మకం, యాజ్ లాంగ్ యాజ్ ది డ్రైవర్ ఈజ్ కేపబుల్, సో లాంగ్ ది మ్యాన్ సిట్టింగ్ ఇన్ ది కార్ విల్ బి సేఫ్.
sooner the driver is at fault, the next moment the man sitting in the car is going to meet with an accident. అంతే కదండి. కారులో కూర్చున్నవాడు చాలా గొప్ప అధికారి. వాట్ ఇఫ్ డ్రైవరు బుద్ధి ప్రమాదమునందున్నది. రాకూడని సమయంలో డ్రైవర్కి నిద్ర వచ్చింది. వెనక సీట్లో కూర్చున్న పెద్ద ఆఫీసర్ ఆయన అట్ ఎ పెన్ స్ట్రోక్ మెడికల్ లీవ్ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వను, వచ్చి డ్యూటీకి జాయిన్ అవ్వు అని ఫైల్ మీద ఒకటికి రాస్తున్నాడు. 104 జ్వరంగా ఉందండి అని డాక్టర్ సర్టిఫికేట్ తో పెట్టుకున్నాడు ఒక ఆయన లీవ్ అప్లికేషన్. కుదరదు, సర్వీసెస్ ఇంపార్టెంట్, యూ కంటిన్యూ ఇన్ సర్వీస్, ఆఫ్టర్ 1 week ఐ విల్ కన్సిడర్ యాజ్ టు వెదర్ ది లీవ్ కెన్ బి గ్రాంటెడ్ ఆర్ నాట్ అని రాస్తున్నాడు ఫైల్ మీద. ఈ టైంలో డ్రైవర్ కి నిద్ర వచ్చి యాక్సిడెంట్ అయింది. ఈయనకి మెడికల్ లీవ్ ఈయన పైవాడికి గ్రాంట్ చేయాలి. ఎందుకని? ఈయనదా దోషం డ్రైవర్దా? డ్రైవర్ది దోషం, వెహికల్ దోషం కాదు. డ్రైవర్ లో తేడా ఉన్నది. డ్రైవర్ నిద్రపోయాడు, వెనకాల కూర్చున్న ఆయనకి ప్రమాదం వచ్చింది. డ్రైవర్ స్థితప్రజ్ఞుడై ఉన్నాడు, 1000 కళ్లతో చూసి నడిపిస్తున్నాడు. లోపల కూర్చున్న ఆయన పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఇలా పడుకుని కునుకుతున్నాడు, హాయిగా వెళ్ళిపోతున్నాడు. నిద్రపోతూ హాయిగా అలసట తీర్చుకుని దిగిపోయాడు అవతల స్టేషన్లో. ఎందుకు దిగిపోయాడు? 14 కంపార్ట్మెంట్లుంటే ఏసీ 3 టైర్ ఒకటి, ఓ ఏసీ 2 టైరు, ఓ ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంటే, ఒక జనరల్ కంపార్ట్మెంట్ ఉంటే, చలిగాలిలో ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు కిటికీలు వేసేసుకుని అందరూ ఇలా కునుకుతూ ఉంటారు. సరే, బెర్తలున్న వాళ్ళు హాయిగా నిద్రలో పోతుంటారు. అందులో నిద్రపోకూడని వాళ్ళు 3 ఉంటారు. ఎవరు వాళ్ళు? ఒక డ్రైవరు, ఒక అసిస్టెంట్ డ్రైవరు, ఒక గార్డు. నాకు తెలిసి విజయవాడ రైల్వే స్టేషన్ కి ఏలూరు రైల్వే స్టేషన్ కి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కాషన్ ఆర్డర్ ఉండదు. కాబట్టి మన ఇద్దరం 1 గంట నిద్రపోవచ్చు, లేరా పడుకో అని డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు పడుకున్నారనుకోండి, గార్డు కూడా పడుకున్నాడు అనుకోండి, ఎంత ప్రమాదం. వీళ్ళందరూ నిద్రపోవచ్చు, ఇన్ని వేల మంది. వాళ్ళు 3 తెలివేసి ఉంటే చాలు, హాయిగా చేరిపోతారు. డ్రైవరు ఏ బుద్ధి, ఆ బుద్ధి నీదనకుండా కృష్ణపాదాల దగ్గర పెట్టేసి, ఈశ్వరా ఈ శకటాన్ని నేను ఎక్కినందుకు, అంటే ఈ శకటములోనున్న నేను, జీవబుద్ధితో ఉన్న నేను ఆత్మయందు సంగమించి ఇక్కడే యథార్థమైన నేను తెలుసుకోవడానికి ఈ శకటము పనికి రావాలి. ఇదే భోజనం చేస్తే సత్యం తర్తేన పరిశించామి, ఋతం త్వా సత్యేన పరిశించామి అని పొద్దున్న రాత్రి తిప్పడం. సత్యము ఋతమగుగాక, ఋతము సత్యమగుగాక. అసత్యము నుండి అసత్యమునందుండి సత్యమును తెలుసుకోవడానికి అసత్యము పనికి రావాలి. అందుకని అటువంటి శకటమై ఈ శకటము మిమ్మల్ని లక్ష్యాన్ని చేరుస్తుంది. ఎప్పుడు? తెలిసి కాని తెలియక కాని పరమభక్తితో భాగవతంలో 10వ స్కంధాంతర్గతమైనటువంటి శకటాసుర సంహార వృత్తాంతమును విన్నంత మాత్రము చేత, శకటాసురుడు ఇది రాక్షసుడు ఈ బండి, ఎప్పుడు? ఒక్కసారే ఇదే నేను అన్న భావనతో అన్నీ నేను చేస్తున్నానంటే. ఇప్పుడు మీరు ఒక్కసారి తిరగేసి ఆలోచించండి లీలలోకి. యశోద పిల్లాడు బోర్లా పడ్డాడు, ఏం చేసింది అంటే, ఇదంతా ఈశ్వరానుగ్రహం అని చెప్పి బ్రాహ్మణులకి దానాలు చేసింది, గోవుల్ని దానం చేసింది, అభిషేకాలు చేసింది, బట్టలు పెట్టింది, పసుపు కుంకాలు ఇచ్చింది, పొంగిపోతోంది. ఏది చేసినా ఈశ్వరుడితో కలుపుతోంది. కలుపుతుంటే ఈశ్వరుడు ఏం చేశాడు? శకటమును తన్నాడు. అంటే ఈ శరీరము దేనికి పనికి రావాలో దానికి పనికొచ్చేటట్టుగా మార్చేస్తున్నాడు. ఆసురీ శకటమును చంపాడు. అంటే దీని ఎందున్న ఆసురీ బుద్ధిని చంపాడు. చంపి ఇది పనికొచ్చే శకటంగా మార్చాడు. అంటే మీరు మార్చుకోలేరు, కానీ ఆయన్ని పట్టుకుంటే ఆయన మార్చగలడు.